హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరులో ఆడవారు పనిలోకి ఏ విధంగా వెళ్తారన్నదే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, పొద్దుటే లేచి వంట గట్ర వండుకుని ఏ విధంగా వెళ్తారన్నదే చూడండి. పనులు అయితే ముమ్మరమైనవి. మీకోసం అయితే వీడియో చూపిస్తాను. ఆడుకొని వెళ్ళిపోండి. అంకల్ మొదలు వస్తున్నాడే. నేనే వస్తాయి అనమాల. నేను అసలు వెళ్ళలేదు కదరా. నేను మా అమ్మాయికి ఆపరేషన్ చేసి కొంచెం పాలా దగ్గర అలానా ఓయ్ పడిపోతాడు. యూట్యూబ్ అది కూడా మరి ఏదన్నా బాగుందా మందు అందులో ఉండాలేమో. ఫ్రెండ్స్, అమ్మవాడు వచ్చిన పని అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపించి ఏం చేస్తారు ఏంటి అన్నది. ఏం పనులు అమ్మ వచ్చింది? జిడ్డు మంది వేస్తాం. అమ్మాళ్ళు అయితే డైలీ ఎలాగ వెళ్తారు పనికి. జిడ్డు మంది వేస్తాం ఎలాగ ఏంటి అన్నదే ఇప్పుడు అమ్మ చెప్పుద్ది. నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే కడ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. జిడ్డు మంది అండి, మా ఆడబడిసి గారు కలుపుతారా చూడండి. ఇక్కడ మా అబ్బాయి గారు మూత తీలేకపోతున్నాడండి. మా అబ్బాయి నేను బేరణ తోటలో వచ్చామండి. ఈ బేరణ పని పరిస్థితులు చూసారు ఎలాగున్నాయో, మీరు కష్టాలు చూసారు ఎలాగున్నాయో అని చెప్పండి. అది ఎంతో కష్టం. 20 మూతలు, 20 అంటే 40 మూతలు మాట. అయ్యి ఫ్రెండ్స్, జిడ్డు పిలకలు ఎరదీస్తున్నామండి. ఈ పిలకలు తీసి ముందు అప్పుడు జిడ్డు మంది పోతామండి. జిడ్డు మంది కలుపుకున్నాక ఈ పిలకలు ఇచ్చుకుంటూ వెళ్ళి జిడ్డు మంది ఇలా పోతామండి. మళ్ళీ 23 రోజులు అది ఇందులో కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకో, రేపొద్దున ఎప్పుడైనా కలుపుకుని ఇలా ఇస్తామండి. ఇలా జిడ్డు పిలకలు ఉరిసి
పక్కన పడేసి మళ్ళీ జిడ్డు మందు తెచ్చుకుని పోతామండి. మేము చేసే పనులు ఇయ్యానండి. ఉదాహరణ ఇలా చేస్తామండి. మళ్ళీ జిడ్డు మందు రాత్రం అయ్యాక ఆ కోట్లకి వెళ్తామండి. ఇలా ఇస్తాము. పిలకల మట్టిగా ఇది ఏ తోట చెప్పలమ్మా? బేరం తోట అండి. ఇది బేరం తోట ఫ్రెండ్స్. చూడండి బేరం తోట ఇలా పండిస్తామండి. మాకు అన్నం తిండు ముందే వేస్తాడు. రోజు 4 గ్లాసులు ఉండాలి. అందులో పెట్టి ముంచే పెద్దమా సాంగ్ అయితే ఊసేపాటికి అంత ఆడుతుంది. మళ్ళీ కాలేదు చూడు. సాంగ్ అయితే మీ అమ్మలు ఇద్దరు మధ్యన మేము ఎదురు కదా కలర్ చాలా పూతే ఉంది. కొంతమంది కలర్ చాలా ఈవిడి వదిలే షాంపులు పోయాలండి. ఇదిగోండి ఇది ఇలాగేనండి. మేము రోజు చేసే పనులు ఇలాగేనండి. ఇలాగే పోతామండి. రోజు పని మరి అప్పుడప్పుడు పోతామా? బేరం తోటలో చేసే పనులు ఇయ్యానండి. పల్లెటూరు ఆడవారు పడే కష్టాలు చెప్తారు చూడండి. చెప్పండి ఒకసారి. చెప్పండి పర్లే చెప్పండి. పల్లెటూరులో ఆడవాళ్ళ కడే కష్టాలు చూసారా మీరు ఎలా ఉన్నాయో? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు మేము జిడ్డు తీయడానికి వచ్చాం కదా. వచ్చిన ఉదయకాలమే 4 గంటలు వేసాము. బాక్సులు చదువుకొని మళ్ళీ 9:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇది మధ్యాహ్నం మళ్ళీ మాకు భోజనం టైం 1 గంటకి లంచ్ టైము. అది చేసిన తర్వాత మరలా మేము సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఇదే వర్క్. ఈ వర్క్ పై మాకు చాలా ఏకాగ్రత ఉంది. మేము చదివింది 10th క్లాసు, కానీ పని చేయవలసి వస్తుంది. చూసారా ఈ పని పాటలు ఎందుకు? మేము ఏ అంగన్వాడీయో ఏ ఆశా వర్కర్ అయితే చేసుకుంటాం కదా. చిన్నగా చదివిన వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. అర్థమైందండి. ఆడవారి బాధలో ఏంటంటే పల్లెటూరులో పొలం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, చదువుకుని ఈ కష్టాలు మాకు తప్పులేదు. మేము ఏమన్నా మాకు మీ మీద ప్రభుత్వం దయించి ఏదన్నా జాబులు గట్టా ట్రై చేస్తాం. జాబులు ఇవ్వగలిగే శక్తి ఉంటే ప్రభుత్వానికి ఇది ఒక సవాల్. అవన్నీ ఎందుకులేండి, మంది మామూలు చిన్న చాలే సవాలుగా వాళ్ళే ఇప్పుడు చాలేక. పల్లెటూరు పొలాలు వచ్చే ఆడవారు కూడా చాలా మంది అయితే చదువుకున్నవారు ఉన్నారండి. చూశారు కదా. ఉపాధి కోసం పల్లెటూరులోనైతే తప్పట్లేదు. ఏదైనా ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు లేచి వారి పనులన్నీ చక్కబెట్టుకుని కుటుంబాన్ని చక్కబెట్టి వారైతే మళ్ళీ సాయంత్రం వరకు పొలాల మీద ఉంటారండి. వారి కష్టంలో ఎంత నవ్వుతో చెప్పినా తెలియని బాధ అయితే ఉంటుందండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కష్టపడతానని చూస్తుంటారు. ఈ వీడియో సక్సెస్ అవ్వాలి మేము కోరుకుంటున్నాం నిజంగా. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవును, ఈ అబ్బులు ఒక 10 మందికి ఆదర్శంగా నిలబడాలంటే సక్సెస్ అవ్వాలి కదా. అవును, ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఉంటా, బాయ్. అమిట్ చూడు. జిడ్డు మందు పోతున్నామండి. చూడండి.